తిరుమలలో వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ టెంపుల్ జపాలి. హనుమంతుడు అంటేనే పవర్ఫుల్ అండ్ స్ట్రాంగ్ కదా. ఈ టెంపుల్ ఆకాశగంగకు వెళ్లే దారిలో ఉంటుంది. టెంపుల్ దగ్గర దాకా వెళ్లాలంటే ఒక 2 కిలోమీటర్స్ నడవాల్సిందే. ఈ టెంపుల్ అడవి లోపలే ఉంటుంది. చుట్టూ చెట్లు, మధ్యలో దారి ఉంటుంది. ఇలా మనం వెళ్తున్న దారిలో వానర సైన్యం కూడా కనిపిస్తుంది. అంత దూరం నడిచినా అలసిపోయిన ఫీలింగే రాలేదు. అలా నడుస్తూ వెళ్తుంటే వచ్చే గాలికి మనసుకు హాయిగా అనిపించింది. మేబీ ఈ టెంపుల్ అడవి లోపల ఉండడం వల్లేమో. తిరుమల వెళ్తే మీరు కూడా పక్కాగా విజిట్ అవ్వండి, చాలా ప్రశాంతంగా ఉంటుంది. జపాలి ఎందుకు ఇంత పవర్ఫుల్ టెంపుల్ అండ్ అంత లోపలికి ఎందుకు ఉంటది అంటే, జపాలి అనే మహర్షి అక్కడ తపస్సు చేయడం వల్ల సాక్షాత్ హనుమంతుడే ప్రత్యక్షమయ్యాడంట. అందుకే ఆ టెంపుల్ అంత పవర్ఫుల్. టెంపుల్ దగ్గర దాకా వెళ్ళి ఆ ఎన్విరాన్మెంట్ చూసాక హనుమంతుడు ఇక్కడే ఉన్నాడు అని అనిపించింది నాకు. మనం ఏ పూజ చేసుకున్నా ఫస్ట్ గణపతిని పూజించే ఆ పూజ చేస్తాం. అలానే జపాలిలో స్టార్టింగ్ లో గణపతి విగ్రహం లేదంట. సో కొందరు ప్రజలు పూజ చేసుకోవడానికి భయపడ్డారు. అందుకు స్వయంగా ఆ గణేశుడే ఆ చెట్టు దగ్గర వెలిసాడంట. మనం సరిగ్గా గమనిస్తే ఆ చెట్టు కింద గణపతి ఆకారంలోనే ఉంటుంది. ఈ టెంపుల్లో కోనేరు కూడా ఉంటుంది. ఇక్కడ స్నానం చేస్తే పాపాలు పోతాయనే నమ్మకం అంట. ఈ గజిబిజీ లైఫ్ స్టైల్ నుండి ఒక మెంటల్ పీస్ కావాలి అని అనుకుంటే తిరుమల వెళ్ళినప్పుడు ఈ టెంపుల్ విజిట్ అవ్వండి. పాజిటివ్ వైబ్స్ తో చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీరు ఇంతకుముందే జపాలి వెళ్ళి ఉంటే మీ ఎక్స్పీరియన్స్ ని షేర్ చేయండి. అలానే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి.